హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీకృష్ణుడి నిధివాన్ ఆలయ రహస్యం, దాని వెనక దాగి ఉన్న మిస్టరీ, అలానే ఆ నిధివాన్ ఆలయం వైపుకి ఎవరు కన్నెత్తి కూడా చూడరు అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మధురలో అటువంటి మర్మమైన ప్రదేశం అయితే నిధివాన్ అనే ఆలయం అయితే దాగి ఉన్నది. ఇప్పటికీ ఇక్కడికి శ్రీకృష్ణుడు రాసలీలలు ప్రదర్శించడానికైతే వస్తాడు. ఈ రోజు వరకు సాయంత్రం తర్వాత ఎవరూ ఈ ప్రదేశంలోని ప్రవేశించలేకపోయారని, ప్రయత్నించిన వారు కూడా పిచ్చిగా, మూగగా లేదా అంధుడిగా మారారని అయితే పురాణాలు చెబుతున్నాయి. అసలు నిధివాన్ ఆలయం వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏంటి? దాని మర్మం ఏంటి? శ్రీకృష్ణుడి జయంతి పండుగకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26వ తేదీన సోమవారం నాడు అత్యంత వైభవంగా అయితే జరుపుకుంటారు ప్రజలంతా. శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించి అనేక కథలు, రహస్యాలు చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. బాల్యం నుంచి కృష్ణుడు చేసిన మాయలు, యవ్వనంలో చేసిన కొంటె పనుల గురించి అందరూ చాలా ఆసక్తిగా అయితే వింటారు. భారతదేశంలో శ్రీకృష్ణుడి పూజించే అనేక దేవాలయాలు అయితే ఉన్నాయి. కానీ ఈ ఆలయం మాత్రం చాలా విశేషమైనది. ఎందుకంటే ఇక్కడికి ప్రతిరోజు రాత్రి రాధాకృష్ణులు వచ్చి రాసలీలలు సాగిస్తారని అయితే నమ్ముతారు. ఆ ఆలయం మరెక్కడో కాదు, మధురాలోని నిధివాన్. ఈ ఆలయము ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలను ఆకర్షించింది. నేటికి రాధాకృష్ణుళ్ళు రాత్రుళ్ళు ఈ అడవికి రాసలీల ప్రదర్శనకైతే వస్తాడని చాలామంది అయితే నమ్ముతారు. ఈ కారణంగా రాత్రి 7 లేదా 8 గంటల తర్వాత ఆలయ ప్రాంగణంలోకి జంతువులు, పక్షులు, మనుషులు ఎవరూ ఉండరు. నిధివాన్లోని ఆలయం నిధివాన్లోని ఆలయాన్ని సాయంత్రం 5 గంటలకైతే మూసివేస్తారు. నిధివాన్లోని శ్రీకృష్ణ లీలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే ఇప్పుడు చూద్దాం. అలానే నిధివాన్లోని చెట్లు కూడా విచిత్రమని. నిధివాన్లోని ప్రతి అంశం ఆశ్చర్యం గొలిపే విధంగా అయితే ఉంటుంది. సాయంత్రం 5 తర్వాత నిధివాన్లో మనుషులే కాదు, జంతువులు, పక్షులు నీడ కూడా కనిపించదు. సాయంత్రం కాగానే జంతువులు ఇక్కడి నుంచి పారిపోతాయని ప్రజలైతే అంటున్నారు. మరో విషయం ఏమిటంటే నిధివాన్లో ఉన్న ఒక్క చెట్టు కూడా నేరుగా కనిపించదు. సాధారణంగా చెట్ల వేర్లు భూమిలో ఉంటాయి, కానీ నిధివాన్లోని చెట్ల వేర్లు మాత్రం భూమిపైన ఉంటాయి. కొమ్మలు కూడా చిక్కుకున్నట్లు, అల్లుకున్నట్లు లేదా వంగి ఉన్నట్లు అయితే కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో పెరిగిన చెట్ల కొమ్మలు పైకి కాకుండా కిందకు అయితే పెరుగుతాయి. నిధివాన్లోని తులసి మొక్కలు జంటగా నాటినవి, అందుకే పొరపాటును కూడా వాటిని తుంచరు. ఎవరైనా తులసాకులు కోస్తే వారికి ఏదో ఒక అనార్థం జరుగుతుందని విశ్వసిస్తారు. రాత్రివేళ శ్రీకృష్ణ రాధా రాణి రాసలీలలు చేస్తున్నప్పుడు తులసి మొక్కలు గోపికలుగా మారుతాయని ప్రజలైతే నమ్ముతారు బలంగా. శ్రీకృష్ణుడి కోసం అందమైన పూల పాన్పు ఎలా ఏర్పడుతుంది? సాయంత్రం హారతి చేసే ముందు రంగుమహల్లో గంధపు మంచాన్ని అయితే అలంకరిస్తారు. సువాసన వెదజల్లే పూలతో ఈ మంచాన్ని ప్రతిరోజు అందంగా అలంకరిస్తారు. ఈ మంచం పక్కనే వెన్నె చందమామ, మిఠాయిలు ప్రసాదంగా పెడతారు. ఒక బిందె నీరు కూడా ఉంచుతారు. రాసలీలలు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వస్తాడని ప్రజలైతే చెబుతారు. తెల్లవారుజామున రాజభవనం తలుపులు తెరుచుకుంటే మంచం ఉపయోగించినట్లు పూలు అన్నీ చెల్లాచెదురుగా పక్కనలిగిపోయినట్లు కనిపిస్తుంది. ప్రసాదం, నీళ్లు అయితే ఖాళీ అవుతాయి. అసలు నిధివాన్ వైపు అసలు ఎవరు కన్నెత్తి కూడా చూడరు, వెళ్ళరు. ఎందుకు? నిధివాన్ నివాసితులు ఈ రాసలీలను చూసేందుకు ప్రయత్నించరు. చీకటి పడిన తర్వాత అటు అడుగు పెట్టేందుకు కూడా భయపడతారు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు వెళ్ళిన కొందరు మతిస్థిమితం కోల్పోయారని, మూగవారిగా అయ్యారని అయితే చెబుతారు. పిచ్చి, గుడ్డి లేదా మూగ అవుతాడని అయితే నమ్ముతారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలుసుకునేందుకు ఎవరూ సాహసించలేదు. అందుకే ఈ నిధివాన్ ఇప్పటికీ మిస్టరీగా అయితే నిలిచిపోయింది. ఈ కథ అలానే కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు నిధివాన్ని సందర్శించడానికైతే వస్తారు. చూశారు కదండి, శ్రీకృష్ణుని నిధివాన్ ఆలయం వెనక ఎంత మిస్టరీ వెనక అయితే దాగి ఉన్నదో ఇప్పటికీ వింటుంటే ఒళ్ళంతా గగురుపాటు పైపోతుంది.
శ్రీకృష్ణుడు ఇంకా అక్కడికి వస్తున్నారంటే చాలా ఆశ్చర్యకరంగా అయితే ఉంది కదండీ! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన ఛానల్‌కి ఒక లైక్ చేయండి. ఎంతో సపోర్ట్ చేసిన వారవుతారు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.